అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని కలియుగ దైవం టీటీడీ దత్తత శ్రీ కల్కి వెంకటేశ్వర వార్షిక కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వచ్చే నెల మార్చి 10వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి అనిత ఉపమాక విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు కూటమి నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాలు జరిగే పలు ప్రదేశాలను హోంమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులు దర్శనాలకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయం లోపల బయట వాహనాల పార్కింగ్ ఉండడానికి వీల్లేదన్నారు. తను కూడా కాలినడకన దర్శనానికి వస్తారని, ఎవరికి అక్కడ ఇబ్బందులు కలిగించనని తెలియజేశారు. అక్కడ పైన హైట్లో పెట్టి డైరెక్ట్గా పంపించి అక్కడ పైన పొలానికి గ్యాప్ పంపించింది. బయట ఉన్న ట్యాంకే తింటా ఇంకా కింద నాలుగు డైనింగ్ అమ్మా పైన మ్యారేజ్ చేసుకోవడం 4 మ్యారేజ్ ఒకేసారి కళ్యాణ మండపం కళ్యాణం చూస్తాం. 30 వస్తారు ప్లాట్ఫామ్ పూర్తిగా చేసిన కింద పెడతారు. కళ్యాణం అయిపోయిన తర్వాత నేను కింద కూర్చొని జంక్షన్లో అక్కడ ఆ చెట్టు ఉంది కదమ్మా, ఆ చెట్టు దగ్గర నుంచి రూట్ ఉంది. మనకి మన వాసు అనేది మనం ఫంక్షన్ వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కితే ఆ చెట్టు దగ్గర వస్తాం. జంగింగ్ చేస్తే అట్లా ఇప్పుడైతే ఎక్కువ రోడ్డుగా వేసుకుంటే మనం ఈజీగా పార్కింగ్ అంతా కూడా ఈరోజు ఈ పండగ టైంలో తీసి పక్కన పెట్టడం లేదు. నేనైనా మండపం దగ్గర కారు దిగి నడుచుకుంటూ వస్తాను. ఎవరైనా మండపం దగ్గర దిగి నడుచుకుంటూ రావాల్సింది. ఆ కార్ పార్కింగ్ అన్నవి పక్కన ప్లేస్ ఉంటే పార్కింగ్లో పెట్టుకోండి. బళ్ళు కానీ ఏమైనా అక్కడే పెట్టుకోండి. అసలు టెంపుల్ ప్రైమసీస్లో టెంపుల్కి సంబంధించిన ఇష్యూ తప్ప ఏమి కూడా కనిపించదు. నెక్స్ట్ ఇంకొకటి చేసుకోవాల్సింది, పర్మనెంట్గా చేసుకోవాల్సిన కార్యక్రమం గోవింద నామాలు ఎక్కువ కూడా ఒక మైక్ ఏదైనా ఏర్పాటు చేయాలి. రమేష్ రాజు కూడా వస్తాను. రమేష్ రాజు ఆ రోజు మనతో పాటు కూర్చొని మొత్తం అంతా చేశాడు. రమేష్ రాజు కూడా అంటే వాడు ఎందుకన్నారంటే అంటాక నేను తమ్ముడు అని పెట్టుకున్నాను. అందుకు నేను ఎమ్మెల్యే అయినా గురించి మాట వచ్చేసి జ్యోతిర్నగర్ వాళ్ళందరినీ ఒకసారి ఆహ్వానించాను. నేను ఫోన్ చేసి చెప్తాను, ఇది అందరూ మాత్రం కొంచెం ఓపిక చేసుకొని దానికి టైం తక్కువ ఉంది కాబట్టి ఫటాఫట్ చూసుకొని చేసుకోండి. ఆ విఐపీస్కి మనం ఇచ్చే ఇన్విటేషన్ కూడా చాలా నీట్గా ఒక 2 pages 2 pagesలో వచ్చిన విఐపీస్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆశీర్వచనానికి ఒక ప్లేస్ చూడాలి. సెంటిమెంట్ అంటే మనకి వైజాగ్లో టీటీడీ హ్యాండ్ ఓవర్కి సంబంధించిన టెంపుల్ ఉన్నా మన ఉపమాక అనేసరికి ఇక్కడ స్వయంభూ కాబట్టి అదొకటి, ఇక్కడ కలికి వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ మనకి బాగా ఉంది ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఏ మాట జవాబు చెప్పుకోవాలి. మొన్న నా దగ్గరికి తీసుకొచ్చే టైంకి నిజంగా కళ్యాణ్ నీళ్ళు తిరిగి అంటే స్వామివారి పరిస్థితి కూడా అలాగే ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు కళ్యాణకట్ట దగ్గరేమో బ్రాంతి బాటిల్, పుష్కర్ణి దగ్గర బ్రాంతి బాటిల్, చెత్త చెదారం, అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేని మనుషులు. టెంపుల్ ప్రైమసీస్లో ఇది చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేని పరిస్థితుల్లో లాస్ట్ 5 సంవత్సరాలు అయిపోయాయి. ఏమో నేను చాలా సందర్భాలు అనేది గుర్తుందో లేదో స్వామివారిని గెలిపి మళ్ళీ ఈసారి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. లాస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు మనం ఎంత చేసామో దానికి ఒక 10 చేయాలి సార్. మినిస్ట్రీగా భగవంతుడు నన్ను నిల్చోబెట్టాడు. మీ అందరి దేవాలి కాదు. దాంట్లోనే మొన్న భగవంతుడి కుటుంబాలు వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి తిరుపతి వెళ్ళిన తర్వాత మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. చైర్మన్ గారు కూడా ఒకటే చెప్పారు, నేను అసలు నన్ను రావద్దన్నారు. ఈ చిన్న విషయానికి నువ్వు ఎందుకు రావడం అమ్మా అంటే, నేను రాకపోతే దాని ఇది మీకు తెలియదండి, దాని పెయిన్ మీకు తెలియదు అని చెప్పి నేనే వెళ్ళాను. సార్కి చెప్పాను. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సీఎం పిలిపించారు, ఈవెన్ పిలిపించారు.
ఇమీడియట్గా అదంతా కూడా చూడమన్నారు. నెక్స్ట్ డేనే మీరు అందరికీ తెలుసు సిఈ గారు నెక్స్ట్ ఎస్సీ గారు అందరూ వచ్చారు. సో ఆ రోజు నేను ఈ పుష్కర్ణి గురించి కానీ నెక్స్ట్ టెంపుల్ డెవలప్మెంట్ గురించి కానీ మొత్తం అన్నీ కూడా చెప్పాము. ఇప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి టైం స్లాట్ ఒకటి మార్నింగ్ ఒక 2 అవర్స్ మధ్యాహ్నం ఒక 2 అవర్స్ పెట్టుకొని ఒకసారి ఆలోచించుకోండి. మీరు అందరూ కలిసి కూర్చొని ఆలోచించుకోండి. పెట్టుకుంటే వీఐపీ పాస్ తీసుకున్న వాళ్ళు ఆ టైమింగ్స్లో వస్తే చక్కగా వీఐపీస్ దర్శనం అవ్వాలి. రెగ్యులర్గా ఒక కలెక్టర్ వచ్చింది, ఒక ఎస్పీ వచ్చారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చారు, లేకపోతే ఒక మినిస్టర్ వచ్చారు, లేకపోతే ఒక జడ్పీ చైర్పర్సన్ వచ్చారు. ఇలాగ ప్రోటోకాల్ బేస్ చేసుకొని ఏ టైంలోనైనా తీసుకెళ్ళడానికి ఆ టైంకి ఒక 5 నిమిషాలు ఇబ్బంది లేకుండా చూసుకొని మనం పంపించాలి. మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎక్కడంటే ప్రాబ్లం వస్తే సామాన్యమైన భక్తులు దూరం నుంచి వచ్చేవారు మీ దర్శనం జరిగింది. మన దేవుడు మన దగ్గరే ఉంటాడు, ఎక్కడ మనం ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క వరకు ఒక్కొక్కరు ఎండార్స్ చేసుకొని పర్యవేక్షించుకోండి. మన ఎలా పనిచేయమని చెప్పి పర్యవేక్షించుకోండి. లోపల టెంపుల్ దగ్గర లోపల దర్శనాలు ఎవరు చూసుకుంటున్నారు, భోజనాలు ఎవరు చూసుకుంటున్నారు, ఈ మధ్య ప్యాకెట్ డెలివరీ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఆహ్వానం అందరికీ వెళ్ళాలి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఆహ్వానం వెళ్ళాలి. దానికి ఆహ్వానానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని 3 4 పండితుల నుంచి ఒకరు